శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతోంది. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఇవాళ సాయంత్రం 4 గంటలకి శ్రీశైలం గేట్ ఎత్తేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. దిగువ ప్రాంతాల్లోని అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. జూరాల, సుంకేశ్వరం నుంచి శ్రీశైలంలోకి భారీ వరద నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తేశారు అధికారులు. ఒక జూరాల నుంచే శ్రీశైలంలోకి 3,01,690 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 880 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 876 అడుగులుగా నమోదైంది. ఇక 217 టీఎంసీలకు గాను 172 టీఎంసీల నీటి నిల్వ ఉంచారు ప్రస్తుతం అధికారులు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. నాగార్జున సాగర్లోకి 63,000 క్యూసెక్ల నీటి విడుదల చేయబోతున్నారట. సో మొత్తం మీద పెద్ద ఎత్తున శ్రీశైలం అందాల దర్శనాలు మనకు కనబడుతున్నాయి. అందమైనటువంటి ప్రకృతి మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి అతి చేరువలో ఉంది. పైపెచ్చు జూరాల, సుంకేశ్వరం నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు యొక్క గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సాయంత్రం 4 గంటలకి ఇప్పటికే ఈ యొక్క టైం ఫిక్స్ చేశారు. సాయంత్రం 4 గంటలకల్లా శ్రీశైలం గేట్ ఎత్తబోతున్నారు. దీంతో భారీ వరద నాగార్జున సాగర్ చేరే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ కూడా ప్రస్తుతానికి పెద్ద ఎత్తున 511 అడుగుల నీటి మట్టం నమోదు చేసుకుంది. దీంతో శ్రీశైలం గేట్ కనుక ఎత్తే నాగార్జున సాగర్ కూడా నిండుకుండలాగా మారే అవకాశం కనబడుతోంది. ఒకసారి హుస్సేన్ నగర్కి వెళ్దాం. హుస్సేన్, సాయంత్రం 4 గంటలకి గేట్ ఎత్తే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఎంత వరద వస్తోంది, ఇన్ఫ్లో ఏ రకంగా ఉంది? శ్రీశైలం జలాశయానికి రేపటి రోజున అధికారికంగా గేట్లు ఎత్తాలనేసి జలవనరుల శాఖ భావించింది. ఈ నేపథ్యంలోనే జలాశయానికి పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో సాయంకాలం 4 గంటలకు ఇవాళ గేట్ ఎత్తేందుకు అధికారులు రంగం చేశారు. ఇప్పుడే తాజాగా నిర్ణయం మార్చుకున్నారు. రేపటి రోజున మంత్రి జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో గేట్లు లిఫ్ట్ చేయాలని ఆలోచించారు. గంగాహారతి ఇచ్చి రేపటి రోజున గేట్లు లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అధికారిక ప్రకటన చేసినటువంటి అధికారులకి ఇవాళ శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తున్నట్టు. అది జూరాల నుంచి కానీ సుంకేశ్ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం ఒకసారి చూసినట్లయితే 4,37,680 క్యూసెక్కులు ఇంట్లో వస్తోంది. మరోవైపు ఇప్పటికే 885 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం శ్రీశైలం కాగా ఇప్పటి 877 అడుగులు చేరుకుంది. కనీసం 8 అడుగులు మాత్రమే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పెరిగినట్లయితే శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎందుకంటే నిన్న ఉదయం 10 గంటల నుంచి ఇవాళ ఉదయం 10 గంటల వరకు చూసుకుంటే సుమారుగా 17 టీఎంసీల నీటి ప్రవాహం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారిగా లెక్కల ప్రకారం చూసుకుంటే వరద పెద్ద ఎత్తున వస్తుంది. రేపటి రోజు వరకు నిల్వ ఉంటే మాత్రం శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీశైలం డ్యాం అధికారులు తన నిర్ణయాన్ని మార్చుకొని రేపటి రోజున ఏదైతే గేట్లు ఎత్తాలని నిర్ణయించుకున్నారో దాని ముందస్తుగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకి గేట్లు లిఫ్ట్ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మన శ్రీశైలం జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయి చూసినట్లయితే 215 టీఎంసీలుగా నమోదవుతున్నట్టు పూర్తి స్థాయి నీటి మట్టం అది ఉంటే 177 అడుగులు 177 టీఎంసీల నీటి ప్రవాహం ఇప్పటికే జలాశయంలో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాయంత్రం 4 గంటలకి గేటు లిఫ్ట్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మనోజ్, రైట్ హుస్సేన్. శ్రీశైలంకు భారీ వరద పెరుగుతోంది. అయితే రేపు వాళ్ళు గేట్ ఎత్తాలు నిర్ణయించుకున్నప్పటికీ ముందస్తుగానే ఇంకా ఎత్తాలు నిర్ణయించుకుని, ఎందుకంటే భారీ వరద కారణంగా శ్రీశైలానికి ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 10 అడుగుల దూరంలో ఉన్న నేపథ్యంలోనే వరద నీరు ఎక్కువగా వస్తోంది. సుమారుగా 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో జూరాల గేట్ ఎత్తడంతో ఇక్కడికి చేరుతున్న నేపథ్యంలో అది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రమాద గంటికలు మోగిస్తుంది కాబట్టి గేట్ ఎత్తాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే సాయంత్రం 4 గంటలకి శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు ఇప్పటికే అధికారులు సన్నద్ధమయ్యారు.